విశాఖపట్నం దువ్వాడ పరిధిలో కలకలం రేపిన రాబరీ కేసును క్రైమ్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేసి ఒక జువైళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10,000 రూపాయలు విలువైన రెడ్మీ నోట్ 14 ప్రో మొబైల్, 13,500 నగదు, దాడికి ఉపయోగించిన 2 కర్రలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు అనకాపల్లి పరిధిలో జరిగిన మరో 2 దోపిడీ కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ నెల 25న కిల్లో పరశురామ్ అనే అతను రాబరీ సంబంధించిన ఒక ఫిర్యాదు దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ నెల 22న కిల్లో పరశురామ్ అనే అతను అనకాపల్లికి చెందిన వ్యక్తి కేఎంఆర్ ట్రేడర్స్ అనే ఒక కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు గత ఏడాది నుంచి. సో 22న సుమారుగా రాత్రి 7 గంటల సమయంలో అతని పని సమాప్తం చేసుకొని తిరిగి వచ్చే టైంలో మనకి కూర్మన్నపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అతని నేచర్ కాల్ కోసం పొదల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు అతని 2 చేతులు వెనకాల నుంచి పట్టుకొని అతన్ని ఫస్ట్ డబ్బు ఇవ్వడానికి బెదిరించడం జరిగింది. అతను ఇవ్వకపోవడంలో పక్కనే ఉన్న ఒక 2 కట్టెలతో అతన్ని కొట్టి వెంటనే అతని దగ్గర డబ్బులు అడగడం జరిగింది. అతని దగ్గర లేకపోవడంలో అతని జోబులో ఉన్న ఒక ఫోన్ తీసుకొని అతన్ని బెదిరించి అతని ఫోన్ ద్వారా ఫోన్పే 20,000 రూపాయలు డిఫరెంట్ ఖాతాల్లో వేసుకోవడం జరిగింది. అలాగే అతనికి చేతుకున్న ఒక 50 గ్రాముల వెండి కడియం, అతని ఈ రెడ్మీ మొబైల్ అనేది అతని ఒక 10,000 విలువ చేసే మొబైల్ ఫోను, అలాగే అతని దగ్గర ఫోన్పే ద్వారా కాజేసిన ఒక 20,000 రూపాయలు మొత్తం దోచుకోవడం జరిగింది. సుమారుగా ఒక 31,000 డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇది అతన్ని వెంటనే వెనకాల నుంచి తోసేసి ఇతని కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. టీం ఫామ్ చేసి మన సౌత్ క్రైమ్ సిఐ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మనం 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఫస్ట్ A1 ఎవరైతే మనకి గుర్రం మణికంఠ ఇతను ఉప్పర కాలనీ, శివాజీ నగర్, అగనంపుడి టోల్గేట్ సమీపంలో వాస్తవ్యులు. అలాగే A2 తూరంగి దుర్గా ప్రసాద్, 19 సంవత్సరాల వయసు, ఇతను కూడా అగనంపుడి టోల్గేట్ దగ్గర నివాసం ఉంటారు. ఇంకొక 3వ వ్యక్తి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే మైనర్, అతను కూడా ఈ ఇద్దరితో పాటు మనం పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇద్దరు A1 A2ని మనం రిమాండ్ రైల్వే కాలనీ దగ్గర వాళ్ళని పట్టుకొని వాళ్ళ డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే 3వ అతను ఎవరైతే CSCL ఉన్నారో అతన్ని మనము మన హోమ్కి పంపించడం జరిగింది. ఇందులో మనకు రికవర్డ్ ప్రాపర్టీకి వచ్చేసరికి రెడ్మీ నోట్ 14 ప్రో మొబైల్ని మనం రికవరీ చేసాము. అలాగే క్యాష్ 13,500 రూపాయలు రికవరీ చేశాము. ఇతన్ని కొట్టడానికి వాడిన 2 స్టిక్స్ కూడా వాడడం జరిగింది. దీనివల్ల వీళ్ళ ఇద్దరిని పట్టుకోవడంలో మనకి ఇంకొకటి ఏంటంటే అడిషనల్ రాబరీ కేసెస్ వీళ్ళు హైవే రాబరీ ఇంకా అనకాపల్లిలో కూడా చేయడానికి వాళ్ళు కన్ఫెషన్ కూడా చేశారు. సో మన టీమే సక్సెస్ఫుల్గా చేయడానికి మన కమిషనర్ సార్ అలాగే DCP క్రైమ్స్ లతామాధురి మేడం ఎంటైర్ టీమ్ని అభినందించారు. అతి తక్కువ టైంలో మనకి ఇప్పుడు 3 రాబరీ కేసెస్, గ్రేవ్ కేసెస్ ఇవి సాల్వ్ చేయడం జరిగింది. మనకి ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది వీళ్ళకి. ఈ A1 ఎవరైతే ఉన్నారో ప్రీవియస్గా ఒక 5 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. అలాగే మనకి A2 ఎవరైతే ఉన్నారో 4 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఆల్రెడీ. అలాగే ఈ మైనర్ మీద 12 కేసులు ఉన్నాయి. సో వీళ్ళకి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ చాలా ఎక్కువగానే ఉంది. సో మనం అతి తక్కువ టైంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు